అంటే తనకి ఓడిపోయిన అనుభవం ఉంది ఆయనకి. నాకు ఇంకా అనుభవం లేదు. ఆల్రెడీ ఆయన 96 ఎంపీ ఓడిపోయాడు, 98 ఎంపీ ఓడిపోయాడు, 2014 ఎమ్మెల్యే ఓడిపోయాడు కాబట్టి ఆయనకు ఓడిపోయింది నాకు తెలుసు. నాకైతే ఇంకా అటువంటి అనుభవం లేదు. చూద్దాం, ఇంకా ఇది పార్టీలు సీట్లు డిసైడ్ చేయాలి, నామినేషన్ దా టైం ఉంది కదా. నేను అక్కడికి వెళ్తాను, ఆయన ఎక్కడికి వస్తాడు, లేకపోతే మేము ఎదురు వేరే వరకు వెళ్తాం, ఇవన్నీ ఇంకా టైం డిసైడ్ చేస్తుంది. కన్ఫర్మ్ అయితే అఫిషియల్గా మీ అందరిని పిలిచి చెప్తారు ఏది కన్ఫర్మ్ అయినా. గంటగారు 1,81,00,000 నెల్లూరులో నారాయణ మీద దాడులు కానీ, పచ్చిపాటి పుల్లాల కొడుకు మీద కేసులు కానీ, చంద్రబాబు నాయుడు కూడా ఎన్ని కేసులు నా మీద పెట్టారు అఫిడవిట్లో చూపించుకోవాలని చెప్పండి అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా ఎలా చూస్తారు? ఇప్పుడు అది ఎవరైనా ఇప్పుడు రేపు నేను కూడా ఎలక్షన్ నామినేషన్ వేయాలంటే దాంట్లో అఫిడవిట్ పెట్టాలి, ఏమేం కేసులు ఉన్నాయో దాంట్లో డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఘోరమైన సిచ్యువేషన్ ఏంటంటే మనం మామూలుగా మనకు తెలిసిన కేసులు మనం డిక్లేర్ చేస్తాం, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు తెలియకుండా కూడా మనకు కేసులు పెట్టుంటారు అక్కడ. ఎందుకంటే అటువంటి పరిస్థితులు వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారా లేకపోతే నాదా నీదని కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కన్సర్న్డ్ ఎస్పీ గారికి రాసి, బాబు ఇట్లా మాకు ఏమేం కేసులు మా మీద ఉన్నాయి చెప్పండి, లిస్ట్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని అది అఫిషియల్గా ఎన్క్లోజ్ చేస్తున్న పరిస్థితి. ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఏమేమి వచ్చినాయి కూడా కొన్ని మీకు ఒకటి షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, మరి నిన్ననే మోడీ గారు కూడా దాన్ని వర్చువల్ ఇనాగరేషన్ కూడా చేశారు. అలాగే విశాఖపట్నంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, అది కూడా స్టార్ట్ అయింది మొన్నే. అలాగే తిరుపతిలో IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ISER, అది తిరుపతిలోనే. అలాగే తాడేపల్లిగూడెంలో NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే గుంటూరులో అగ్రికల్చర్ సెక్టర్లో ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అంగరు, అలాగే కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ IIIT, మంగళగిరిలో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒంగోలులో IIIT, శ్రీకాకుళంలో IIIT. ఇవి కాకుండా అమరావతిలో ప్రైవేట్ యూనివర్సిటీస్ విట్ కానీ, SRM కానీ, అమృత కానీ, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఉంటే మరి మీరు 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క యూనివర్సిటీ కానీ, ఒక కాలేజీ కానీ, ఒక స్కూలు, ఒక చిన్న క్లాస్ రూమ్ కట్టారా? మీరు చేయకుండా మరి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ఒకసారి అలా విజన్ డాక్యుమెంటు, విశాఖ విజన్ అని చెప్పని ఒక డాక్యుమెంట్ ఒకటి విశాఖపట్నంలో రిలీజ్ చేయటం, దాని మీద ఆయనకున్న ఆలోచన ఏంటి, విశాఖపట్నమైనా ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నాను అని కూడా చాలా వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సహా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. నిన్న జరిగిన దానికి మొత్తం ఒక 28 పేజీల డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్సు, అలాగే విశాఖపట్నంలో ఉన్న ఇండస్ట్రీ, ట్రేడు అందరూ ప్రతినిధులు కూడా పిలిచి దాంట్లో ఆయన యొక్క విజన్ పంచుకున్నారు. మామూలుగా ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. జనరల్గా గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వైజాగ్ ఏం చేయాలి, లేకపోతే స్టేట్ మొత్తం అనే హోల్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు అవి షేర్ చేసుకుంటారు, దాంట్లో తప్పులేదు. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే ఇంకొక 4-5 రోజుల్లో మ్యాక్సిమం 1 వీక్లో ఎలక్షన్ షెడ్యూల్ రాబోతా ఉంది. అంటే ఏదైతే 2019లో ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఉందో దానికి అంతిమ గడియలు సమీపిస్తూ ఉన్నాయి. వన్స్ షెడ్యూల్ వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవుతుంది, మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వానికి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. ఏ విధంగా చూసినా కూడా అది ఏ సర్వే రిపోర్ట్ చూసినా, లేకపోతే ఏ వర్గాలతో మాట్లాడినా, ఎక్కడ ఫీడ్బ్యాక్ తీసుకున్నా కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఎన్నికల్లో ఏ మాత్రం కూడా గెలిచే అవకాశం లేదనే విషయం స్పష్టంగా అందరూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన నిన్న విశాఖపట్నంలో ఈ విశాఖ డాక్యుమెంట్ రిలీజ్ చేయటం ఏదైనా కొంచెమైనా సిగ్గుంటే ఆయన నిజంగా ఆలోచించాలి. ఇప్పటికే విశాఖపట్నం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క
ఆలోచన ఏ విధంగా ఉందో, దానికి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా 2014లో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసింది. అంతకుముందు బై ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఫుల్ ప్లెడ్జెడ్గా అన్ని ఎలక్షన్లో పోటీ చేసింది 2014. మరి 2014 ఎన్నికల్లో కూడా విశాఖ నుంచి ఆ పార్టీ అప్పుడు గౌరవ అధ్యక్షురాలు ఎవరైతే వైఎస్ విజయం ఉన్నారో వైఎస్ విజయం అని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించారు. మరి మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు తీర్పు ఎలా వచ్చిందో. వైఎస్ విజయంని ఘోరంగా, అంటే భారీ మెజారిటీతో, దాదాపు 2 లక్షల పైగా మెజారిటీతోటి మన బీజేపీ నుంచి హరిబాబు గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన ఒక ఘన విజయం సాధించారు విజయం గారి మీద. అంటే విశాఖపట్నం ప్రజలు ఎలాంటి వ్యక్తులను కోరుకుంటున్నారు, ఎలాంటి పార్టీని కోరుకుంటున్నారు, ఎలాంటి అభ్యర్థులను కోరుకుంటున్నారు అనేది ఆ 2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఎన్నికల ద్వారానే ఈ ప్రజలు స్పష్టంగా చెప్పారు. అది అయిపోయింది 2014 ఎన్నికలు. సరే, ఆయన రకరకాల పాదయాత్రలు చేశాడు, లేకపోతే ఇంకోటి చేసి మళ్ళీ 2019లో ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అన్నారు, లేకపోతే ఏదో చేస్తానని చెప్పి ప్రజలకి ఒక ఆశ కల్పించి మన ఎన్నికలకు వెళ్తే ఎన్నికల్లో ప్రజలు నమ్మారు. నిజంగా ఈయన ఏమన్నా చేస్తాడేమో, ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా చూద్దామని చెప్పని ఒక ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎప్పుడూ లేనటువంటి ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, అలాగే 50% ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖ ప్రజలు చాలా చాలా తెలియగలవాళ్ళు. విశాఖ ప్రజలు ఎటువంటి వాళ్ళు కోరుకుంటారో మొన్న ఎన్నికల్లో కూడా స్పష్టంగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ ప్రభంజనం వీచినా కూడా ఇక్కడ 4 దిక్కులు, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కుల్లో కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి స్థానం లేదు అని ఒక స్పష్టంగా ఒక తీర్పిచ్చి ఇక్కడ 4 సీట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఘోరంగా ఓడించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి విశాఖ అంటే ఏంటో ఈ రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఆ రోజు ఒక రిజల్ట్స్ ఇచ్చారు. అంటే ఇంత స్పష్టంగా ప్రజలు నీకు తీర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం ప్రజలు జగన్మోహన్ రెడ్డి నీ మాటలు నమ్మము, నీకు ఇక్కడ స్థానం లేదు అని మీ అమ్మగారు నిలబడ్డప్పుడు ఒకసారి రుజువు చేశారు. మళ్ళీ మొన్న జనరల్ ఎలక్షన్స్లో మీ 4 అభ్యర్థులను కూడా ఇక్కడ ఓడించి రుజువు చేశారు. మళ్ళీ లేటెస్ట్గా మొన్నే మీరు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఎన్నికలు జరిగాయో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో పెట్టినా కూడా మరి చిరంజీవి గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించి వైఎస్ఆర్ పార్టీకి విశాఖపట్నంలో స్థానం లేదు, నిన్ను విశాఖపట్నం ప్రజలు నమ్మరు అని ఒక స్పష్టంగా తీర్పిచ్చిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు చెప్పారు ఇది ఒక రెఫరెండంగా తీసుకుంటారు కూడా చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో మేము ఇది వైఎస్ఆర్ పరిపాలన పార్టీ ఏ విధంగా చేసింది దానికి ఒక రెఫరెండంగా తీసుకుంటామని చెప్పారు. ఒక పక్క మినిస్టర్లు థ్రెటన్ చేశారు, బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు, ఓటర్స్ లిస్టులో అక్రమాలు చేశారు. చివరికి మీరు కానీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి గ్రాడ్యుయేట్ కౌన్సిల్లో వేయకపోతే పథకాలు అందకుండా చేస్తామని చెప్పారు. ఎన్ని మీరు ప్రయత్నాలు చేసినా కూడా చిరంజీవి గారు భారీ మెజార్టీతో గెలిచి విశాఖపట్నం కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా మేధావర్గం ఏ విధంగా ఆలోచిస్తుందో ప్రజలకి ఒక స్పష్టంగా తీర్పిచ్చారు. మరి ఈ విధంగా ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి మీరు ఒక పక్క విశాఖపట్నాన్ని ఏదో 1,05,000 కోట్లతోటి డెవలప్మెంట్ చేస్తాం, లేకపోతే ఇన్ని మాకు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్తా ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మరి చూసాం, మీరు గతంలో ఒక బస్ షెల్టర్ కట్టారు ఇక్కడ. బస్ షెల్టర్ అంటే మీకు తెలుసు అది ఏమాత్రం సైజు ఉంటుంది, ఎంత కాస్ట్లో ఉంటుంది, ఎలా ఉంటుందో. అటువంటి బస్ షెల్టర్ కడితే అది పూర్తిగా వినియోగంలో రాకముందే ఆ బస్ షెల్టర్ కూలిపోయిన విషయం మనం చూసాం. మీడియాలో కూడా అన్ని చోట్ల ప్రముఖంగా వచ్చింది. అదైపోయిన తర్వాత రీసెంట్గా మొన్నే మనం చూసాం బీచ్లో ఏదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పని కడితే అందరం కూడా చాలా సంతోషపడ్డాం. ఓహో విశాఖపట్నంలో కొత్త ఏదో కట్టారని చెప్పని. అది 3-4 ముచ్చట కాదు, ఒక రోజుతోటే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి కట్ అయిపోతే మళ్ళీ దాన్ని మూసేసి ఇది చేశారు. మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ 5 ఏళ్లలో విశాఖపట్నానికి వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటి, ఏమేమి చేశారో ఒక్కసారి మొత్తం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఒక్క ఇన్స్టిట్యూట్ లేదు, లేకపోతే పెద్ద నిర్మాణం లేదు, లేకపోతే ఇంకొక పెద్ద ఇన్స్టిట్యూట్ లేదు, లేకపోతే ఇంకేదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే ఏమీ లేవు. వీళ్ళు విశాఖపట్నానికి 5 ఏళ్లలో కొత్తగా తెచ్చినవి ఏంటంటే
ఒక 17 హెలీప్యాడ్లు కొత్తగా తెచ్చారు విశాఖపట్నానికి. ఇది రికార్డు. ఎందుకంటే గతంలో ఎవరైనా ముఖ్యమంత్రులు వచ్చేటప్పుడు వాళ్ళు దిగడానికి కోసం ఏదైనా డిస్టెన్స్ ఉండాలన్నప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హెలికాప్టర్లు వెళ్తారు కాబట్టి అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతాయి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. 4 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే దానికి రోడ్డు మార్గాన్ని వెళ్ళరు. ఎందుకంటే రోడ్డు మార్గాన్ని వెళ్ళాలంటే ఆయనకి మళ్ళీ రకరకాల ఆలోచనలు, పరదాలు కట్టాలి, మళ్ళీ లేదు ఉన్న చెట్లు నరికేయాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. బదులు హెలికాప్టర్లు వెళ్దామని చెప్పని 4 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా హెలికాప్టర్ మార్గం కూడా ఎంచుకుంటున్నారు. కాబట్టి విశాఖపట్నంలో నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే ఎయిర్పోర్ట్ నుంచి ఒక రాయి వేస్తే ఖచ్చితంగా పోయి ఏదో ఒక హెలిప్యాడ్ ఏర్పడుతుంది. అటువంటి విధంగా హెలిప్యాడ్లు 17 హెలిప్యాడ్లు కొత్తగా కట్టారు. మరి ఎందుకు ఈ పరదాల మాటన వెళ్ళేది అంటే ఆయన సిగ్గుతో పరదాల దాంట్లో దాక్కుంటున్నారా? ప్రజలకు ముఖం చూపించలేక నేను ఎన్నెన్నో కబుర్లు చెప్పాను, ఏయో హామీలు ఇచ్చాను, ఏదేదో మాట తప్పను వడం తిప్పనన్నాను, కానీ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయాను. మద్యపాన నిషేధం చెప్పి ఓట్లాడుతానన్నాను, చేయలేకపోయాను. లేకపోతే ఇట్లా ప్రతి దాంట్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను. విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తెస్తాను తేలేకపోయాను, లేకపోతే ఒక హోదా తెస్తాను తేలేకపోయాం, ఒక మెట్రో వస్తుందని రాలేకపోయింది. ఇట్లా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయాను. ప్రజలకు ఎలా ముఖం చూపించాలని సిగ్గుతో ఆ పరదాల మాట వెళ్తా ఉన్నాడా? లేదు ఏమన్నా ప్రజలు ఏమన్నా ఆగ్రహంతో ఏదైనా చేస్తారంటే భయంతో పరదాల మాట వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి మనం చూస్తాం.